ఇంకొకసారి ఈ శ్లోకం వినండి. భారతదేశంలో పుట్టాలంటే సమాభ్యాం పుణ్యపాపాభ్యాం భవే జన్మచ భారతే. ఒక వ్యక్తికి ఈ భారత భూమిలో జన్మ ఇవ్వాలంటే వాడి పుణ్యంలో సగం పాపంలో సగం అట్టే పెట్టి ఈ సగం సగం ఉన్నటువంటి వాడిని సృష్టిస్తాడు. ఇక్కడికి వచ్చాక వాళ్ళ సుకృతాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, పెద్దల యొక్క పుణ్యాన్ని బట్టి వీళ్ళు ఈ పాపం పుణ్యం చెరిసగా ఉన్న పుణ్యం పెంచుకుని పాపాన్ని తొలగించుకునే వాళ్ళు కొందరు, పుణ్యం తొలగించుకుని పాపాన్ని పెంచుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఇవి ఎప్పటికైనా అనుభవిస్తేనే తొలగుతాయట. పుణ్యమైన పాపమైన అనుభవం వల్ల తొలగుతాయి. పాపం తొలగాలంటే ఏం చేయాలి? దుఃఖాలు అనుభవించాలి. ఇక్కడ ఉన్నప్పుడు దారిద్ర్యమో లేక దెబ్బలో రోగాలో ఇటువంటివి అనుభవించడం వల్ల పాప ఫలితం తొలగిపోయి వాడు క్రమంగా ప్రక్షాళన అయిపోతాడు. అదే పుణ్యం ఎక్కువైపోయింది అనుకోండి, భోగాల రూపంలో అనుభవించాలి. అందుకని ఒక్కొక్కప్పుడు ఎంత పుణ్యాత్ముడైనా అప్పుడప్పుడు ఎందుకు రోగం పొందుతాడో తెలుసా? వీడు చేసిన కొంత పాపం మిగిలింది, ఈ పాపం ఇక్కడ అనుభవిస్తే ముక్తి పొందుతాడు. అందుకని అనుభవించడం కోసం ఇంత పుణ్యాత్ముడు కూడా కష్టం పెడతాడు దేవుడు. అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ఏమంటే ఆయన ఎంతో పుణ్యాత్ముడండి, ధర్మకార్యాలు చేస్తున్నాడండి, ఆయనకి కొంచెం అనారోగ్యం వచ్చిందండి, లేక ఆయనకు కూడా ఏదో కష్టం వచ్చిందండి, నేను ఎందుకు అంటున్నామంటే ఇతనికి ఎక్కడో మిగిలిన పాపం ఇక్కడే అనుభవించేలా చేసి ముక్తి ఇవ్వాలనుకున్నాడు పరమాత్మ. అందుకని దుఃఖం ఇస్తాడు. అదే పుణ్యం మరీ ఎక్కువైపోయింది అనుకోండి, ఆ పుణ్యం కూడా ఇక్కడ పోతే కానీ వాడికి ముక్తి రాదు, లేకపోతే మళ్ళీ స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమి మీద పుట్టాలి. అందుకని పుణ్యకర్మలు భోగ రూపంలో అనుభవిస్తాడు. ఏదో రకంగా ఇక్కడ అనుభవించక తప్పదు. కదాపి